యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. వరంగల్లో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య తర్వాత అతిపెద్ద చర్చకి దారి తీసింది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం కలిగించింది. ఎందుకని దీన్ని ఒక రాజకీయ హత్యగా భావిస్తున్నారు? దీంతో పాటుగా సిబిసిఐడి ఎంక్వైరీ జరపాలని, దీని వెనకాల రాజకీయ నాయకులతో పాటుగా బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారనేటువంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అందులోనూ పర్టికులర్గా బీఆర్ఎస్కి చెందినటువంటి నేతల హస్తం ఉంది అనేటువంటి ఆరోపణ ఎందుకని వినిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ గారు. భరత్ కుమార్ గారు, నమస్కారం అండి. నమస్కారం. సో మనం గతంలో ఇలాంటి కేసుల్ని చూసినప్పటికీ కూడా ఈ కేసు అతిపెద్ద చర్చకు దారితీసింది, రాజలింగమూర్తిని చంపించింది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి లీడర్లే దానికి కారణం. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవకతవకల మీద ఆయన కోర్టుకు వెళ్లారు అనేటువంటి మాట. బీఆర్ఎస్ పార్టీకి నాయకులకి దీంతో సంబంధం ఉందంటారా? ఆ విషయం చర్చించేదానికి ముందు ఒకసారి నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే ఎఫ్ఐఆర్ చూపించాలనుకుంటున్నాను. ఆ కేసులో ఎఫ్ఐఆర్ ఇది. ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చింది, ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాఖలు చేసింది ఎవరు అంటే రాజలింగమూర్తి వైఫ్ సతీమణి. అందులో ఏం కంటెంట్స్ ఉన్నాయో చూడాలండి. ఆ కంటెంట్స్ చదివిన తర్వాత ఇది ఎంత దుర్మార్గమైన పని. ఇవాళ ప్రచార సాధనాలు కొన్ని ప్రభుత్వానికి కొమ్ము కాసే ప్రచార సాధనాలు అయితేంది, ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి కొమ్ము కాసే ప్రచార సాధనాలు అయితేంది, ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చదవమంటే చదువుతాను, ఎందుకంటే చదవాల్సిన అవసరం ఉంది. శ్రీత గౌరవనీయులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ భూపాలపల్లి గారికి నమస్కరించి వ్రాయినది. నేను అనగా నాగవెల్లి సరళ, వైఫ్ ఆఫ్ రాజలింగమూర్తి, 45 సంవత్సరాలు, వృత్తి వడ్రంగి, మాజీ కౌన్సిలర్ని, రెసిడెంట్ ఆఫ్ రెడ్డి కాలనీ, భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా భూమి ఉన్నది. అట్టి భూమి విషయమై రేణుకుంట్ల కొమరయ్య, రేణుకుంట్ల సంజీవు కుటుంబ సభ్యులతో గొడవ జరుగుతున్నది. వారికి అక్కడ భూమి ఉన్నది, ఆ భూమితోని వీళ్ళకి గొడవ జరుగుతుంది. రెండు పేర్లు చెప్పారండి, రేణుకుంట సందీప్, రేణుకుంట కొమరయ్య, సంజీవ్. ఈ కుటుంబ సభ్యులతో గొడవ జరుగుతుంది. దౌర్జన్యంగా మా భూమిని కాజేసే ప్రయత్నం చేస్తుండగా మేము సివిల్ కోర్టుకు వెళ్ళినాము. మాకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. అట్టి భూమి ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో నా భర్త నాగవెల్లి రాజలింగమూర్తిని చంపితేనే భూమి దక్కించుకోగలమని నిన్నటి రోజు అనగా తేదీ 19/1/2025 సాయంత్రము సుమారు 7 గంటలకు భూపాలపల్లి పట్టణంలో TBGKS ఆఫీసు దగ్గరలో నా భర్తని 2 వీలర్ మీద వస్తుంటే అడ్డగించి రేణుకుంట్ల సంజీవ్, సన్ ఆఫ్ సాంబయ్య, 35 సంవత్సరాలు, రెసిడెంట్ ఆఫ్ భూపాలపల్లి, 2 పింగళి షమంత్ అలియాస్ బబ్లు, 24 సంవత్సరాలు, 4 మేరే కుమార్, తర్వాత కొత్తూరి కుమార్ అనే 4 వ్యక్తులు 2 బండ్ల మీద వచ్చి ఇనుప రాడ్డులతో తల మీద కొట్టి కడుపు భాగంలో కత్తితో పొడిచి కిరాతకంగా నా భర్త అయిన నాగవెల్లి రాజలింగమూర్తిని, 50 సంవత్సరాల వయసు అతన్ని చంపినారు. ఇట్టి ఘటన చూసి మాకు తెలిసిన వాళ్ళు చెప్పగానే వెంటనే భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రికి వెళ్ళేసరికి అప్పటికే నా భర్త చనిపోయి ఉన్నాడు. వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మరియు ఇట్టి హత్య వెనుక ఉండి ప్రోత్సహించిన వారందరినీ గుర్తించి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోగలరు. తర్వాత ఇంకొకటి యాడ్ చేసినారు, ఇట్టి ఘటనలో రాజకీయ నాయకుల ప్రమేయము ఏమైనా ఉన్నదేమో అనే అనుమానము ఉన్నది. ఇట్టి హత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపి
మాకు న్యాయం చేయగలరని ప్రార్థన. ఉమ్. ఇప్పుడు అయితే ఇది ఉమ్, దీని మీద మన పోలీస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నారో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ పంపించినారు. అయితే ఆ, ఇందులో స్పెసిఫిక్ కారణం చెప్పినారు. ఏ కారణం చేత ఎవరితో కొట్లాట ఉన్నది, మాకు ఎవరు ఆమె భర్తను చంపాలనుకున్నారు, ఏ కారణం చేత చంపాలనుకున్నారు, వారి పేర్లతో సహా స్పష్టంగా ఒక ఎఫ్ఐఆర్ రాసిస్తే ఆ ఎఫ్ఐఆర్ని నమోదు చేసుకున్నారు. ఉమ్, ఈ నమోదు చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎక్కడ కూడా ఏ పొలిటికల్ నాయకుడి పేరుని ప్రస్తావించలేదు. చివరికి లాస్ట్గా ఇదంతా ఇన్సిడెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె ఏం చెప్పిందనంటే, ఏవైనా ఉంటే కొంతమంది రాజకీయ నాయకుల హస్తము ఉన్నదేమో, ఉమ్, దాని మీద కూడా దర్యాప్తు చేయమని చెప్పింది. ఎవరు అనేది లేదు, ఎందుకు అనేది కూడా చెప్పలే. రాజకీయ నాయకుల పేరు చెప్తూ ఆమె ఇందుకోసము అనేది చెప్పలే, కానీ హత్య ఎందుకు జరిగింది అనేది మాత్రం స్పష్టంగా చెప్పింది. మాకు భూమి ఉన్నది పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో, దానికి సంబంధించి 2 కుటుంబాలతోని మాకు గొడవ జరుగుతూ ఉంది, మేము కోర్టులో కేసు వేసినాము, ఆ కేసు జడ్జిమెంట్ రాబోతుంది, మాకు విశ్వాసం ఉంది అది మా ఫేవర్లోనే వస్తుంది అనేది. అది అందుకని ఆయనను చంపేస్తే వాళ్ళు ఆ భూమి దక్కించుకోవచ్చు అనే ఉద్దేశంతో 4 కర్రలతోని కత్తులతోని దాడి చేసి చంపేసినారని స్పష్టంగా ఆమె పేర్కొన్నది. ఉమ్, వాటి మీద చర్య తీసుకోమని చెప్పింది. కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ అదే పనిగా కాళేశ్వరం కేసేసినారు. ఉమ్, కొంతమంది మీద ఆరోపణలు చేసినాడు ఈయన, కాబట్టి వాళ్ళే దీని వెనుక ఉన్నట్టుగా కథనాలు నడిపించినారు. కాళేశ్వరం మీద అతను ఒక కంప్లైంట్ వేసినాడు, ఆ కంప్లైంట్ కోర్టు కొట్టేసిన కంప్లైంట్ మీద ఆయన రివిజన్కి పోయినాడు. ఉమ్, ఆ రివిజన్ మీద హైకోర్టులో పిటిషన్లు ఫైల్ అయినాయి. పిటిషన్లలో స్పష్టంగా అది స్టే ఇచ్చినారు. దాని మీద అది కాకుండా పక్కన పెట్టండి, అది కాకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ మీద ఒక కమిషన్ వేసినారు. తరువాత కాళేశ్వరంకి సంబంధించిన ఒక కమిషన్ వేసినారు. ఈ కమిషన్లన్నిటికీ చట్టానికి లోబడి ఈ కమిషన్కి కోఆపరేట్ చేస్తున్నారు కదా, అందరు చేస్తున్నారు. ఉమ్, తరువాత ఇదొక్కటే కాదు, ఎంత దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారనంటే, ఇట్లాంటి ఒక దురదృష్టకరమైన విషయం అండి. ఎవరైనా ప్రాణం పోయిందని అంటే చాలా దురదృష్టకరం విషయం. దానికి ఎవరైనా బాధపడాల్సిందే, మేము కూడా అంతే బాధపడతాం. కానీ ఒక సామెత ఉంటుంది, ఉచ్చగుంటలో చేపలు పడతారని. అసలు ఇట్లాంటివి ఒక దురదృష్టకరమైన సంఘటనని రాజకీయం చేయాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళని ఏమనాలండి? వీళ్ళని చెప్తాను, ఈ మనస్తత్వం ఎవరికి ఉన్నది, వీళ్ళెవరు? ఇవాళ ఒక అధికారంలో ఉన్న ఒక మంత్రి కూడా అవాకులు చెవాకులు మాట్లాడినారు. ఆ మంత్రి ఈ వాజ్ కన్విక్టెడ్ వన్స్ బై కోర్ట్, క్రిమినల్ కోర్టు కన్విక్ట్ చేసింది. 4,300 4,000 పైచిలకు అతను కన్విక్షన్కి సెంటెన్స్ ఏదైతే ఉందో ఫైన్ పే చేసినాడు. ఆ తర్వాత అప్పీల్కి పోయింది, అది వేరే విషయం. ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఏ రకంగా మాట్లాడతావు? పలానా వ్యక్తి ఉన్నాడు దీని వెనకాల, పలానా వ్యక్తి ఉన్నాడు దీని వెనక, నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే బురద జల్లడం అన్నట్టు. బురద జల్లే కార్యక్రమం. ఒక విషాదకరమైన ఒక విషయం జరిగితే దాంట్లో నుంచి కూడా రాజకీయం చేయాలనుకునే వాళ్ళని ఏమంటారండి? వల్చర్స్ అంటారు. దుర్మార్గం అంటే దీనికి ఒక అంతులేని దుర్మార్గం అన్నట్టు. మీరు అన్ని విషయాలలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయ్యి ఇవాళ ఇట్లాంటి మాటలు మాట్లాడండి. ఏ ఒక్క విషయంలోనైనా ప్రామిస్ చేసిన ఒక్క విషయంలోనైనా మాట నిలబెట్టుకున్నారా? ఓటర్లని దుర్మార్గంగా అంటే దుర్మార్గంగా మోసం చేసినారు. ఎక్కడ లేని వాగ్దానాలు చేసినారు. హరాజు పాటలు పాడినారు. గత ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తుంటే సంక్షేమానికి సంబంధించిన పెన్షన్లు వృద్ధులకు కానివ్వండి, ఒంటరి మహిళలకు కానివ్వండి,
మిగతా వాళ్ళకి అనేక కేటగిరీస్ పీపుల్కి ఇస్తున్నప్పుడు 4,000 ఇస్తామని మాట్లాడినారు. ఇస్తున్నారా? అయితే ఈ చెల్లని అంటే చెల్లని నాణ్యాన్ని చెల్లించే దానికోసము విషయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉంటారండి. వాళ్ళు బ్రోకర్స్ కూడా కాదు, బ్రోకర్ అనే పదానికి కూడా పరువు తీసే పద్ధతిలో ఉంటారు వాళ్ళు. ఆడ జాగా ఉండదు, దానికి టైటిల్ ఉండదు, కానీ దాన్ని ప్లాటింగ్ చేసినట్టుగా పేపర్లు చూపించేసేసేసి అక్కడ ఆ చేతిలో వైకుంఠాన్ని చూపించి అమ్ముతారు. ప్రజలు కొనుక్కున్న తర్వాత వాళ్ళకి వీళ్ళు కనిపించరు. ఎగ్జాక్ట్గా అట్లనే చేస్తుంది ఆ కాంగ్రెస్ నాయకత్వం. ఇప్పుడు అంటే వీళ్ళు కనిపించరండి. తర్వాత వాడికి రావాల్సిన లాభం డబ్బు తీసుకుంటారు, మోసం చేసి డబ్బు తీసుకొని అక్కడ మోసం చేసి డబ్బు తీసుకొని రియల్ ఎస్టేట్ అంటే పద్ధతి లేని పద్ధతుల్లో ఒక క్రిమినల్స్ చేసే యాక్టివిటీలో ఎట్లా ఉంటుంది అంటే మోసం చేస్తారు, డబ్బు తీసుకుంటారు, గాయబైపోతారు. చీటర్స్ అంటారు వాళ్ళని, బ్రోకర్స్ కాదు. వీళ్ళు కూడా అదే పద్ధతిలో రాష్ట్ర ప్రజలందరిని మోసం చేశారు. అది ఇస్తాము, ఇది ఇస్తాము, 420 వాగ్దానాలు చేసిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చినారు. సోనియా గాంధీ గారి సంతకం, రాహుల్ గారి సంతకం, ఈ సంతకం పెట్టేసినారు. సంతకం పెట్టేసి ప్రతి ఒక్కళ్ళకి కార్డులు ఇచ్చినారు. కార్డులు ఇచ్చి మీరు నమ్మమని చెప్పినారు. పాపం వాళ్ళు స్త్రీలైతే మనకు అందరికీ 2,500 వస్తుందని పాపం వాళ్ళు నమ్మి ఓటేసినారు. రైతులు 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని నమ్మి ఓటేసినారు. రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసా పేరు పెట్టి 15,000 ఇస్తాడు, 10,000 ఇస్తున్నాడు, 15,000 ఇవ్వాలని మాట్లాడిన ఇవాళ ముఖ్యమంత్రి వాళ్ళకి PCCI ప్రెసిడెంట్గా మాట్లాడిన అనేక టేపులు ఉన్నాయి. సో వీటన్నిటిని పక్కదారి పట్టించడానికి మాత్రమే ఇవాళ వాటిని అమలు చేయకపోవడం మూలంగా ప్రజలలో వచ్చే కోపాన్ని కానివ్వండి, వ్యతిరేకతను కానివ్వండి, పక్కదారి పట్టించే దానికోసం ఇట్లాంటి దగులుబాజీ కథనాలు ఇవాళ వార్తలలో తీసుకొని వస్తూ ఉన్నారు. మీకు దమ్ముంటే ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ ఎవరు చేయాలా? మీ చేతిలో పోలీసులు ఉన్నాయి, మీ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి. నిజంగా ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి. ఎవడొద్దనని అన్నాడు? ఎంక్వైరీ లేదు, అందులో పేరు లేదు, ప్రస్తావన లేదు, ఏమీ లేదు. కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయాలి, హరీష్ రావు గారి మీద దుమ్మెత్తిపోయాలి, రామారావు గారి మీద దుమ్మెత్తిపోయాలి, బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయాలి. సిగ్గులజ్జ ఉండాలండి ఇట్లాంటి కథనాలు రాయడానికి, ఇట్లాంటి కథనాలు మాట్లాడడానికి, టీవీలకు కానీ పత్రికలకు కానీ. ఎక్కడైనా ఇంత బేసిస్ ఉన్నదా దీంట్లో? లిటిల్ బేసిస్ ఎక్కడైనా ఉన్నదా? ఇది ఉండదు. ఇప్పుడు ఈ ప్రచారాలన్నీ ఇట్లా చేస్తారు, కేసులలో ఇరికిస్తారు. ఇరికించిన తర్వాత ఒత్తిడి చేసి ఎవిడెన్స్ ఇప్పించేదానికోసం వాళ్ళని. అట్లాంటిదే ఇంకొక కేసు, హరీష్ రావు పేరు చెప్పకుంటే నరకం చూపిస్తాం. స్వయంగా ఎవరైతే కంప్లైంట్ వేసిండో ఆ కంప్లైంట్ సాక్షులు ఎవరైతే ఉంటారో ఆ సాక్షుల్ని పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్లు ఈ రకమైన దౌర్జన్యానికి పాల్పడినారని ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో కోర్టులో అఫిడవిట్ వేసినారు. ఇది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిందని అంటారు వీళ్ళు. ఇరికించాలా, దొంగ కేసులు పెట్టాలి, దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేయాలి, ఇరికించాలి, దాని మీద ఒక కథనం నడిపించాలి. ఆ కథనంలో వీళ్ళ వైఫల్యాలని కప్పిపెట్టుకోవాలా. ఇదే వ్యవస్థల్ని ఈ రకంగా ఉపయోగిస్తారా? ఒక పక్కన మొత్తం అంతా 90,000 మంది పోలీసులు ఉంటారండి రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో 4.5 కోట్ల పైన జనాభా ఉన్నారు. 3,35,00,000 ఓటర్లు ఉన్నారు. 4.5 కోట్ల జనాభా ఉన్నారు. 90,000 పోలీస్ మాత్రమే ఉంటుంది. అంటే పోలీసుల్ని ఎంత జుడిషియస్గా, ఎంత పద్ధతి ప్రకారం ఉపయోగించాలండి? అట్లా ఉపయోగిస్తేనే క్రైమ్ కంట్రోల్లోకి వస్తుంది. అట్లా ఉపయోగిస్తేనే ప్రజలకి భద్రత ఉంటుంది. కానీ ఇవాళ అట్లా జరుగుతుందా? ఇవాళ జరగట్లేదండి. ఇవాళ ఏమైనా సరే పోలీసు వ్యవస్థని కొంతనేమో బందోబస్తుకి పోయినది, మిగతా దాంట్లో ఉన్న దాంట్లో ఎక్కువ మందిని ఇవాళ బీఆర్ఎస్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనే దానికోసము వినియోగిస్తూ ఉన్నారు. 2,000 పైన కేసులు బీఆర్ఎస్ కార్యకర్తల మీద, లీడర్ల మీద
పెట్టడం జరిగింది ఇప్పటి వరకు. తర్వాత దేనికోసం పెడుతున్నారు? తర్వాత ఎమ్మెల్యేల మీద పెడుతున్నారు, ఎమ్మెల్యేలను బెదిరించే దానికోసం పెడుతున్నారు, పార్టీ మార్చేదానికోసం కేసులు పెడతా ఉన్నారు, పార్టీ మార్పుడు చేసేదానికోసం, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు పోయేదానికోసం ఒత్తిడి చేసేదానికి కూడా కేసులు పెట్టినారు. అది అయిన తర్వాత వాళ్ళు పార్టీలు మారిన సందర్భం కూడా ఉన్నది. పటాన్ చెరువు ఎమ్మెల్యే కుటుంబం మీద అనేక కేసులు పెట్టే కార్యక్రమం పెట్టినారు. తర్వాత దానికి భయపడి ఆయన పార్టీ మార్చిన సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు కూడా అందులో భాగంగానే, అంటే ఒక హత్య జరిగింది, అక్కడ చంపడానికి ప్రేరణ ఎవరు, వెనకాల ఎవరున్నారు అనుకున్నప్పుడు క్లియర్గా వినిపించిన మాట అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్ గండ్ర వెంకటరమణారెడ్డి. గతంలో కూడా ఆయన మీద భూతాగాదా కేసులు ఉన్నాయి అనే మాట ఇప్పుడు చాలా ఇందులో లేదు. కాకపోతే కాదండి, ఏదైనా నిజం అనేది రికార్డు ద్వారా మాట్లాడుతుంది, రికార్డు మాట్లాడుతుంది. చనిపోయింది ఎవరండి? ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి యొక్క హస్బెండ్. స్పష్టమైన వివరణ ఇచ్చింది ఆమె. ఏం జరిగింది, ఎవరు చేసినారు, ఎందుకు చేసినారు, యాడొచ్చింది గండ్ర వెంకటరమణారెడ్డి పేరు ఇక్కడ. కాకపోతే రాజకీయంగా అంటే ఎవరు ఊహించాలి? అది ఎందుకు ఊహిస్తున్నారు మీరు? ఆయన ఉంటే అడ్డము లేకుంటే పనులు జరగట్లేవు అట్లా కాదండి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన మాజీ ఎమ్మెల్యే. ఇవాళ మాజీ ఎమ్మెల్యేలకు పవర్ ఎక్కడ ఉందండి? ఎక్కడుంది పవర్? పోనీ అండి నిజంగా ఉంటే ఆమె ఫలానా అనే వ్యక్తి అనే పేరు రాస్తే కదా మీరు చేయాల్సింది, ఆరోపణలు చేయాల్సింది ఎప్పుడండి? ఫలానా వ్యక్తి ఇది ఉన్నది అని అంటే మాట్లాడాలా. కంప్లైంట్ ఇచ్చినారు, ఈ కంప్లైంట్లో లేదు, ఈ కంప్లైంట్లో ఎవరి పేరు లేదు. ఈ రాజకీయ ప్రమేయం అంటే రాజకీయం, ఎవడైనా రాజకీయమే, కాంగ్రెస్ రాజకీయమే, బీజేపీ రాజకీయమే, బీఆర్ఎస్ కూడా రాజకీయమే. కేవలం గండ్ర వెంకటరమణారెడ్డి మీద ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన నిన్న స్పష్టంగా చెప్పిండు, ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేయకుండా మీరు నా పేరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడారు? ఆ మాట మాట్లాడేది ఇంకెవరో కాదండి, మాట్లాడిన ఆయన మంత్రి. ఆ మంత్రి గారు అఫిడవిట్ ఉన్నది, ఆయన మొన్న ఎలక్షన్స్లో ఆయన వేసిన అఫిడవిట్. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వారి అఫిడవిట్, వారు సంతకం పెట్టేసిన అఫిడవిట్ ప్రకారమే. వారెవరనంటే ఒక కన్విక్టెడ్ ఏమంటే క్రిమినల్ కేసులో ఉన్నవాడిని కన్విక్ట్ని క్రిమినల్ అని అంటారు. ఈ వాజ్ ఎ కన్విక్టెడ్ క్రిమినల్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ స్టేట్మెంట్. ఏ కేసు చెప్తానండి, ఆయన డిస్క్లోజ్ చేసిందే చెప్తాను నేను, వేరేది ఏం చెప్పను. మీరు పెట్టండి, సరిగా పెట్టండి కెమెరాని. 143 ఇప్పుడు క్రైమ్ నెంబర్ 220 ఆఫ్ 2015, CC నెంబర్ 79/2018, స్పెషల్ సెషన్స్ జడ్జి కోర్టు నాంపల్లి హైదరాబాద్. ఏ కేసులో? అల్లర్లకు సంబంధించిన కేసు, అన్లాఫుల్ అసెంబ్లీ, హౌస్ ట్రెస్పాస్ అండ్ పబ్లిక్ న్యూసెన్స్. మంత్రి గారు కమిట్ చేస్తున్నారు. కమిట్ చేయడమే కాదు, he was convicted and sentenced with how much? A fine of 4,200 rupees. అంటే ఇప్పుడు ఈయన కాదండి, చేసింది ఈయన, బాధితుడు. అంటే దేనికోసం చేసిండు కానీ కన్విక్షన్ వస్తే ఎవరికైనా బాధే కదండి. ఎట్లా మాట్లాడగలుగుతారండి తోటి రాజకీయ నాయకుడి మీద? ఎట్లా మాట్లాడతారంటున్నాను. ఒక ఆధారం లేకుండా ఎట్లా వచ్చింది మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్? కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారు మీరు 3 సార్ల ఓతు తీసుకున్నారు కాన్స్టిట్యూషన్ మీద. ఒకసారి ఎలక్షన్ కమిషన్ ముందు మీరు అఫిడవిట్ అదే మీ నామినేషన్ దాఖలు చేసేటప్పుడు, ఇంకొకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఓతు తీసుకున్నారు. మంత్రి అయినప్పుడు మంత్రిగా ఓతు తీసుకున్నారు. ఈ ఓతుకు విలువలేదా? నోటికి ఎంత వస్తుందంత మాట్లాడమేనా? ఆధారాలు లేకుండా మేము మాట్లాడవచ్చా? పక్షపాత పూరితంగా మీరు మాట్లాడవచ్చా? మీ మాటకు విలువలేదా? మంత్రిగా మిమ్మల్ని గౌరవిస్తాం, ఎమ్మెల్యేగా గౌరవిస్తాం, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి. తర్వాత ఇవ్వాల్సిందే, మంత్రిగా కూడా ఇస్తాము.
కానీ మీ నోటికి వచ్చింది ఎట్లా మాట్లాడతారండి? ఏమున్నాయి మీ దగ్గర ఆధారాలు చూపించండి. ఒకవేళ ఆధారాలు ఉంటే బాధ్యత గల పౌరుడిగా, బాధ్యత గల ఎమ్మెల్యేగా, బాధ్యత గల మంత్రిగా మీరు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని వారికి సమర్పించాలి. మీకు అవకాశం ఉంది. మీరు అది చేయకుండా మీరు పబ్లిక్ డొమైన్లో వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? సో ఇప్పుడు భూతగాదాల కేసుతో పాటుగా అక్కడ గండ్ర వెంకటరమణారెడ్డి పేరుతో పాటుగా వినిపించినటువంటి మరో 2 కేసులకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవకతవకలు జరిగాయి, కుంగిపోవడానికి కారణమే గత ప్రభుత్వం అంటూ కేసీఆర్ హరీష్ రావు మీద ఆయన కోర్టులో కాదండి. ఇప్పుడు ఎవరి మీద అయినా వాళ్ళకున్న భావాన్ని వ్యక్తపరిచి, ఒకవేళ వాళ్ళ దృష్టిలో ఎదుటివాడు ఎవడైనా క్రైమ్ చేసినాడనో, లేకపోతే కరప్షన్ చేసినాడనో, లేకపోతే ఇంకేదైనా మిస్మేనేజ్మెంట్ చేసినారనో, నిర్లక్ష్యం చేసినారని ఎవరైనా ఆరోపణ చేయదలుచుకుంటే ఆ ఆరోపణ చేస్తారండి. దాన్ని ఆరోపణ చేసినప్పుడు వాళ్ళ ఆరోపణని ఆక్షేపించలేదు కదా, కోర్టుకే పోయాం కదా, బజార్లో ఒక మాట కూడా మాట్లాడలేదు కదా. ఇట్లా అనేకం వస్తున్నాయి కదా, ప్రేరేపింపబడినవి, తర్వాత నార్మల్ కోర్సులో వచ్చే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి, ప్రేరేపింపబడిన కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఇవాళ 2,000 కంప్లైంట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, తర్వాత క్యాడర్ మీద, సోషల్ మీడియా వర్కర్ల మీద వేసినారు. ఎక్కడన్నా ఎవరినన్నా మేమేమైనా ఇబ్బంది పెట్టినామా? ఎందుకు వేసినామని కనీసం అడిగినామా? మేము కోర్టుకు పోతున్నాం, పోలీస్ స్టేషన్లో పోతున్నాం, పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇస్తే పోలీస్ స్టేషన్లో తీసుకుంటున్నాం, కోర్టుకు పోయి కోర్టులో బెయిల్ తీసుకుంటున్నాం. మా నాయకులను ఎవరిని ముట్టుకోలేదండి. ఈ దౌర్జన్యం అంతా కూడా ఇవన్నీ ఇల్లీగల్ కేసులు, దొంగ కేసులు ఉన్నాయి ఇందులో చాలా మటుకు, అంటే బేస్లెస్ కేసులు. అయినా కానీ మేము కోర్టుకు పోతున్నాం కదా, ఎందుకంటే మేము లా అబైడింగ్ పార్టీ అండ్ లా అబైడింగ్ సిటిజన్స్. ఎవరి మీద కేసు పెట్టలేదండి? హరీష్ రావు గారి మీద కేసు పెట్టినారు. ఇప్పుడు ఈ కేసు ఉన్నదండి, హరీష్ రావు గారి మీద కేసు పెట్టినారు. మేము కోర్టుకు పోయినాం, కోర్టులో బెయిల్ తీసుకున్నాం, స్టే కూడా వచ్చింది ఇందులో. ఆ తర్వాత దీని మీద స్టే ఉండి ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ స్టే ఉన్నాయి ఆయనకు సంబంధించి. ఉన్న తర్వాత కూడా సాక్షులను పిలిపించి వాళ్ళని ఒత్తిడి చేసి మీరు రాయండి, లేకపోతే నరకం చూపిస్తాం, 3rd డిగ్రీ కాదు, ఇవాళ లోపల మీరు కనుక హరీష్ రావుకి వ్యతిరేకంగా మీరు కనుక సాక్ష్యం చెప్పకపోతే రేపు పొద్దుడికి మీరు ఉండరు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ స్టేట్? ఆర్ వి రూల్డ్ బై ఎ గవర్నమెంట్ విచ్ ఈస్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఆర్ బై ద గుండాస్? ఏం మాట్లాడాలండి దీని మీద? ఎవరి మీద పెట్టలేదు? హరీష్ రావు గారి మీద కేసు పెడతారు, కేటీఆర్ గారి మీద కేసు పెడతారు, కేసీఆర్ గారిని ప్రతిరోజు తిడతారు. మా క్రిషాంక్ మీద ఎడదగని కేసులు పెట్టినారు. దిలీప్ రెడ్డి గారి మీద ఎడదగని కేసులు పెట్టారు. పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వారి మీద కేసు తర్వాత కేసు, అరెస్ట్ తర్వాత అరెస్టు. ఇట్లా ఎర్రోల శ్రీనివాస్ గారి మీద, బాలకసుమన్ గారి మీద, ఎవరి మీద కాదండి, అసలు ఎంతమంది మీద కేసులు పెట్టినారు? 2,000 పైన కేసులు పెట్టినారు. ఈ కేసులలో ఎక్కడ కూడా అరెస్ట్ చేసేదానికి కూడా వీలు లేని ప్రొవిజన్స్ అవన్నీ. 7 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న శిక్ష కాలం తక్కువ ఉన్న ఏ కేసులోనైనా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకూడదు. కేవలము స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళని పంపించాలి, రిమాండ్ చేయడానికి లేదనేది భారత ప్రభుత్వం పార్లమెంట్ పాస్ చేసిన చట్టం. ఇంత ఉంటున్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉంది. ఇప్పుడున్న BNSS ఏదైతే ఉందో దాంట్లో కూడా ఆ అవకాశాన్ని ఆ హక్కుని ప్రజలకు ఇచ్చినారు. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు సుప్రీంకోర్టు ఆయా ప్రభుత్వాలని చివాట్లు పెట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఒకవేళ కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని అన్నట్టు. ఆ తర్వాత కన్సర్న్ DGPs ఆఫ్ ఎవ్రీ స్టేట్ సర్క్యులర్ ఇష్యూ చేస్తున్నారు. 7 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అఫెన్సెస్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళని అరెస్టులు చేయొద్దు, రిమాండ్ చేయొద్దు అని. అయినా కానీ వాళ్ళని వేటాడి అర్ధరాత్రులు పోయి నోటీస్ ఇవ్వాలండి. వాళ్ళకి నోటీస్ ఇచ్చి పిలిస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతారు. పోయినప్పుడు వాళ్ళకి స్టేషన్ బెయిల్ గ్రాంట్ చేసేసాయి. ఇన్వెస్టిగేషన్కి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. అసలు కేసు లేని వాటిల్లో కేసులు క్రియేట్ చేయడము,
ఆ కేసులలో వీళ్ళని ఇరికించడము, పోలీస్ స్టేషన్లకు తీసుకుపోవడము, రిమాండ్ చేసే ప్రయత్నం చేసి రిమాండ్ చేయలేక చివాట్లు పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఈ రకంగా లేని కేసులలో ఇరికించి ప్రచారం చేయడం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే లేని కేసులలో ఇరికించి విసిగించి ఇట్లా ఉంటే ఇక వీళ్ళకి వ్యతిరేకమైన పార్టీలో ఉంటే వీళ్ళు ఇట్లనే చేస్తారని చెప్పి వాళ్ళు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలని. మూడోది ఏంటంటే ఇదే నడవాలి, న్యూస్లో కప్పిపుచ్చుకోవాలి, వాళ్ళ ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకోవాలి. ఇంత దౌర్జన్యము, ఈ దౌర్జన్యానికి ఎవడు భయపడనండి. మీకు నేను ఉన్నది చెప్తాను, అనుభవం కూడా చెప్తాను. కేసులు పెట్టి ఇదంతా చేస్తే కొన్ని రోజులు భయపడతారు. ఎప్పుడైతే న్యాయస్థానాలు న్యాయం చేస్తాయో ఇంత కొన్ని వందల మంది వాళ్ళ ప్రభుత్వం యొక్క అన్యాయం, ప్రభుత్వం చేసే దుర్మార్గాన్ని కానివ్వండి, అన్యాయాన్ని కానివ్వండి, తర్వాత మోసాన్ని కానివ్వండి. ప్రభుత్వం ఎప్పుడు మోసం చేయదు. ప్రభుత్వం నడిపించే పార్టీ ఏదైతే ఉన్నదో ఏ ప్రామిసులతోని వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ ఆ ప్రామిసులకు ఎగనాం పెడుతున్నారో దానికి వ్యతిరేకంగా కొట్లాడే దానికోసం ఇంకా ఇంతకింత ఎన్ని రెట్లు వస్తుందో మీరు ఊహించలేని రెట్లు వ్యతిరేకంగా, అంటే ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించే దానికోసం ప్రజలు ముందుకొస్తారు తప్ప వెనకపోరు. సో భరత్ గారు, ఇప్పుడు మీ మీద కేసులు పెడుతున్నారు, ఆరోపణలు అవుతున్నాయి, కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు పర్టికులర్గా ఈ రాజలింగమూర్తి కేసుకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్, బీఆర్ఎస్ లీడర్ గండ్ర వెంకటరమణారెడ్డి మీద ఎలా అయితే ఆరోపణలు వచ్చాయో ఆయన్నే చేయించాడని చెప్పినట్టుగా, ఆ గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సీఎం కేసీఆర్, ఆ తర్వాత హరీష్ రావు అనే దాంతో పాటుగా మేఘా కృష్ణారెడ్డికి కూడా ఈ కేసులో, ఈ హత్యలో సంబంధం ఉంది అనేటువంటి ఆరోపణలు, దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారం ఎట్లా చూస్తున్నారు? ఇది ఎవరికి సంబంధం లేదు అసలు. ఇప్పుడు సంబంధం ఉంది లేదు అనేది తేల్చాల్సింది పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ గవర్నమెంట్ లోబడి ఉంటుంది. గవర్నమెంట్ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నది. మీకు నిజంగానే ఎవరి మీదనైనా అనుమానం ఉంటే ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాల్సిన వ్యవస్థ ఏదైతే ఉందో అది మీ చేతిలో ఉన్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మరి మీరు దాని మీద దర్యాప్తు చేయించాలి. కానీ దర్యాప్తు లేదు, తర్వాత ఏది లేదు. మీ అనుమానం పత్రికల్ని, తర్వాత మీ బాకాలు ఉదే పత్రికల్ని, టీవీలని అడ్డం పెట్టుకొని వాళ్ళతో ప్రచారం చేపిస్తున్నారనంటే అందులో నిజం ఉన్నట్టేనానండి? నిజం ఉన్నట్టేనండి? నిజం ఉంటే చేయాలి కదా, నీ బాధ్యత కదా, మీ ప్రభుత్వ బాధ్యత కదా. ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మంత్రులు, హోంమంత్రి ఆయనే కదా. మిమ్మల్ని ఎవరు ఆపగలిగినారు? ఇట్లా లేని కేసులే పెట్టగలుగుతున్నప్పుడు నిజంగానే ఉంటే మిమ్మల్ని పెట్టాలంటే మిమ్మల్ని ఆపేదేవాడు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలండి, ఒక ఆరోపణ చేస్తున్నానంటే దానికి ఆధారం ఉండాలి. ఆధారం లేకుంటే ఆరోపణలు చేస్తే ఇవాళ ప్రజలంతా అమాయకంగా ఏం లేరు. మేము బురద చల్లుతాము, వాళ్ళు బురద తుడుచుకున్నా కానీ వాళ్ళకి మలినం ఉంటుంది అట్లానే. కాబట్టి మేము ఇట్లాంటి బురద చల్లుకుంటూ పోతాము. ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఒక ఆఫీసర్ కావాల్సుకొని కేసులు పెట్టేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఆ ఆఫీసర్ ఒక క్రైమ్ ఇన్సిడెంట్లో క్రైమ్ మనీ ఏదైతే ఉందో ఒక 40 లక్షలు 30 లక్షలు ఎంత పెద్ద మొత్తంలో ఆ అమౌంట్ని కైంకర్యం చేసినారు అనే ఆరోపణలు వచ్చినాయి. సస్పెండ్ అయిపోయింది. నేనేమంటున్నానంటే మేము ఇంత సర్వీస్ చేసినాం కదా, మమ్మల్ని మరి ఇట్లాంటి కేసులలో మరి మమ్మల్ని మీరు రక్షించరా అని ఆర్తనాదాలు చేస్తున్నారు. చూడాలి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తాం. అన్యాయంగా కేసులు పెట్టే వాళ్ళని, చట్టాన్ని అతిక్రమించి కేసుల పేరు మీద ప్రజల్ని, మా పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని మేము ఖచ్చితంగా అప్రాప్రియేట్ ఫోరంలలో మేము ఖచ్చితంగా నిలదీస్తాం, ఛాలెంజ్ చేస్తాం. పింక్ బుక్లో రాసుకుంటున్నారు. ఎందుకని రాయాల్సిన అవసరం ఏముంది? ఎవరెవరు ఏ కేసు పెట్టినారు అనేది మొత్తం స్పష్టంగా సంతకాలతో పాటు ఉంటాయి. ఎఫ్ఐఆర్లు ఉంటాయి, ఛార్జ్షీట్లు ఉంటాయి, కేసు డైరీలు ఉంటాయి. ఖచ్చితంగా దుర్మార్గమైన కేసులు అన్నిటి కూడా ఖచ్చితంగా రివ్యూ చేస్తాం. ఎందుకు చేయం? వీ విల్. అక్కడిదంత అవసరం లేదండి.
మేము ఇప్పుడే ఛాలెంజ్ చేస్తున్నాం వాటన్నిటిని. Hmm. మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది, సిస్టమ్ మీద నమ్మకం ఉంది. మేమంత పిచ్చోళ్ళం కాదండి, కొమ్మ మీద కూర్చుకొని చెట్టును నరుక్కునే అంత పిచ్చితనం ఏం లేదు మాకు. తర్వాత మీరు భయపడేదానికి మాకేమి ఇది లేదు. ఇది ఇప్పుడు ఏంటంటే అంత మునుపు క్రైమ్ డైరెక్ట్గా చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఇవాళ క్రైమ్ని పోలీసుల్ని ఉపయోగించి చేస్తున్నారు. ఎందుకండి? ఇది ముఖ్యమంత్రి గారు వేసిన అఫిడవిట్ ఎన్నికలలో. ఈ అఫిడవిట్లో ఎన్ని కేసులు ఉన్నాయండి? వారు కమిట్ చేసిన కేసులు 89 కేసులు. విత్ ఆల్ ఆర్ సీరియస్ అఫెన్సెస్. మెనీ ఆఫ్ దెమ్ ఇన్ చాలా వాటిలలో పోలీసుల్ని బెదిరించినారు, అబ్యూజ్ చేసినారు, థ్రెటన్ చేసినారు, ఇంటిమిడేట్ చేసినారు. అబ్యూజ్, భూషణాలు, అబ్యూజెస్, దూషించడం, ఇంటిమిడేషన్, బెదిరించడం. 89 కేసులు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? 2002 నుంచి 2023 వరకు 21 సంవత్సరాలలో 89 కేసులు నా మీద ఉన్నాయని వారే వేసుకున్నారు. అప్పుడు బయట ఉండి అఫెన్సెస్ చేసినారని, ఆ అఫెన్సెస్లో నేను అక్యూజ్ ఉన్నాని, రిజిస్టర్ అయిన అఫెన్సెస్లో నేను అక్యూజ్ ఉన్నాను వారే వేసినారు. ఇప్పుడు పోలీసులను పెట్టి చేస్తూ ఉన్నారు. అంత మునుపు ఆయన బెదిరించేది, ఇప్పుడు పోలీసులను పెట్టి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ మీద వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ అక్రమాలు, అవకతవకలతో పాటుగా భూ కబ్జాలకు కూడా పాల్పడ్డారని, దీంతో పాటుగా రాజకీయ హత్యల్ని బీఆర్ఎస్ నేతలు చేయించారని. గతంలో పుట్టా మధు మంథనికి సంబంధించి అక్కడ వామన్రావు అడ్వకేట్ దంపతుల హత్యతో పాటుగా దీన్ని కూడా చూసారా, గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, అది రాజకీయ హత్యలు భాగం అయిపోయాయి అనే మాట. పుట్టా మధు మీద కేసు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పుట్టా మధు మీద ఆరోపణలు వస్తే మేము కేసులు పెట్టాం కానీ రక్షించలేదు. రైట్. తర్వాత ఇవాళ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి 14 నెలలు అయిపోయింది. నథింగ్ has prevented this government from taking action against any of the allegations which they are making and others making on their behest. వాళ్ళ తరఫున ఇవాళ పచ్చ మీడియా కానివ్వండి, ఈ బ్లాక్మెయిల్ మీడియా కానివ్వండి, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో తర్వాత ఒక గుంపు తయారైంది ఈ రాష్ట్రంలో. ప్రత్యేకంగా కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసే గుంపు, అది లేని కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసే గుంపు. ఆ గుంపు కానివ్వండి, తర్వాత కొంతమంది ఆఫీసర్లు వాళ్ళ స్థాయిని అతిక్రమించి, తర్వాత వాళ్ళ బాధ్యతలు ఏదైతే ఉన్నాయో వాటిని విస్మరించి కావాల్సుకొని ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లాగా తయారై వాళ్ళ ప్రజల్ని తప్పుడు కేసులలో ఇరికించే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు నిజంగానే ఎవిడెన్స్ ఉంటే మీరు అది ఎందుకు చేయరండి? ఆరోపణల దగ్గర ఎందుకు ఆగిపోతూ ఉన్నారు? మీకు దమ్ముంటే చేయండి. దమ్ము ఎందుకు లేదని అంటే అందులో నిజం లేదు వాళ్ళు మాట్లాడే దాంట్లో. వాళ్ళకు ఏదైతే ఆరోపణలు చేస్తుండ్రో దాంట్లో నిజం లేదు. ఈ భూ కబ్జాలు చేసిండ్రు అనే దాని మీద, తప్పుడు కేసులలో పెట్టిండ్రు అనే దాని మీద, తప్పుడు కేసులు పెడితే మీ ప్రభుత్వం 14 నెలల నుంచి ఉంది, మీరు రివ్యూ చేసి విత్డ్రా చేయొచ్చు కదండి కేసులు. ఎలక్షన్స్ పీరియడ్లోనే మేము ఒక 10-12 కేసులు మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయినాం. ప్రజలందరికీ తెలుసు, మా ప్రభాకర్ రెడ్డి గారి మీద, కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని పగలు ప్రచారం చేసుకుంటుంటే కత్తితో పొడిచింది. తర్వాత మా గోల బాలరాజు గారి మీద ఎట్లా అటాక్ చేసింది. ఆయన ప్రచారం చేసుకొని ఇంటికి పోతుంటే ఆయన వ్యాన్ మీద, ఆయన ఏంటి మోటార్ క్యాడ్ మీద ఏ రకంగా దాడి చేసింది. ఇంట్లో ఉరికిచ్చి రాళ్లతోనికి హత్య చేసేదానికి ప్రయత్నం చేసింది. పబ్లిక్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఏ రకమైన దుర్భాషలు వాడినారో అది కూడా మేము కంప్లైంట్ చేసినాం.
ఏ రకంగా హింసను ప్రోత్సహించినారో అవన్నీ కూడా మేము కంప్లైంట్స్ చేసినాం. ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ రికార్డ్. ఇట్ ఈస్ స్టిల్ ఆన్ రికార్డ్. ఈ రాష్ట్రంలో మీరు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత 20% క్రైమ్ పెరిగింది. మీరిచ్చిన రికార్డే. ఈ రాష్ట్రంలో మీ పరిపాలన ఎంత దరిద్రంగా తయారైందంటే రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, గురుకులాల్లో చదువుకున్న పిల్లల ఆత్మహత్యలు, ఇంకేం కావాలండి? ఏ రంగం తీసుకోండి, ఆటో కార్మికుల ఆత్మహత్యలు, ఏదన్నా తీసుకోండి, అది ఎంత దౌర్జన్యపూరితంగా, ఎంత నిరాశాజనకంగా, తర్వాత ప్రజలకి లైఫ్ మీద కానీ తర్వాత ప్రభుత్వం మీద కానీ హోప్ లేని పరిస్థితి. ఇవన్నీ చేసుకుంటూ వీటిని కప్పిపుచ్చుకునే దానికోసము ఇవాళ మీరు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రజల పట్ల, తర్వాత ప్రజల యొక్క హక్కుల పట్ల బాధ్యతతో మెలగాల్సిన మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాని లొంగ తీసుకొని దాన్ని కరప్ట్ చేసి ఒక పార్ట్ ఆఫ్ ద మీడియాని ఇవాళ మీకు బాగాలు ఉదే దానికోసము, అబద్ధాలను ప్రచారం చేసేదానికోసం మీరు ఇవాళ వినియోగిస్తున్నారే. తద్వారా మీకేమన్నా లబ్ధి పొందుతుందేమో కానీ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమందికి పైచాచిక ఆనందం అనేది సాటిస్ఫై అయితే కావచ్చు, కానీ ఇది ప్రజలకు మంచిది కాదు, మీ పార్టీకి మంచిది కాదు, రాష్ట్రానికి అంతకన్నా మంచిది కాదు. ఎందుకనంటే రాష్ట్రం యొక్క ప్రతిష్ట రోజంత దిగజారిపోతూ ఉన్నది. ఎందుకు దిగజారదండి? ఎవరైనా ఒక ప్రభుత్వంలోకి వస్తే ఇల్లు కట్టేదానికోసం ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఒక ప్రభుత్వం కొత్తది వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో రాజకీయ నాయకత్వం కొత్తది వచ్చినప్పుడు వాళ్ళు ఏం ప్రామిస్ చేసినారో, ఏం వాగ్దానం చేసినారో దాని ప్రకారం కూడు గుడ్డ వీటికి సంబంధించింది చేయాలి. ఈ ప్రభుత్వము మేము ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని అన్నారు. తర్వాత వాళ్ళు చెప్పింది లేదండి, ఆకాశం కింద ఉన్న ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రజలకు ఇస్తామని చెప్పినారు. అడ్డగోలుగా వాగ్దానాలు చేయడమే కాదు, హర్రాజు పాటలు కూడా పాడండి. పాత ప్రభుత్వం 2 ఇస్తే మేము 4 ఇస్తాము, పాత ప్రభుత్వం 4 ఇస్తే మేము 8 ఇస్తాము, పాత ప్రభుత్వం 12 ఇస్తే 10 ఇస్తే మేము 15 ఇస్తాము. ఇట్లాంటి అరాజు పాటలన్నీ పాడిండ్రు. జనం నెత్తిన శటగోపం పెట్టిండ్రు. అలా దారుణంగా మోసం చేసినారు. ఏదో పక్కన పెట్టండి, మీరు అవన్నీ చేస్తారా చేయరా వేరే విషయం. ఈ హైడ్రా పెట్టేసేసి ఇండ్లు కూల్చేది ఏందండి? ఈ దేశంలో ఎవడన్నా చేసిండా? ఒక ఆయన వీళ్ళ పార్టీలో ఒక ఆయన ఉండేది సంజయ్ గాంధీ అనేది, ఆయన తప్ప మళ్ళీ ఎవడు చేయలేదు. మళ్ళీ ఇవాళ ఇక్కడ ప్రభుత్వం చేస్తాం. ఇండ్లు గులగొట్టుకునేది ఏంది, భూములు గుంజుకునేది ఏంది? ఈ హైడ్రా పెట్టేమో హైదరాబాద్లో మొత్తం అన్ని ఇండ్లు గులగొట్టారు. పాపం సామాన్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఎంత కష్టపడితే ఒక ఇల్లు చేసుకోవడమైనా, ఒక వ్యాపారం చేసుకునే దానికోసం ఒక వ్యవస్థను తయారు చేసుకోవాలన్న పేదలకి ఎంతో పేదలకైనా మిడిల్ క్లాస్కైనా ఎంతో కష్టపడితే కానీ కాదు. అది కనీస మానవత్వం లేదు. బుల్డోజర్లు, ప్రొక్లైన్లు, కాకీలు, ఏమై వందల సంఖ్యలో పోలీసులు, వందల సంఖ్యలో మున్సిపల్ అథారిటీస్ ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి, ఒక రకమైన భయోత్పాతాన్ని క్రియేట్ చేసి పోయి వాళ్ళ ఇళ్లనన్నీ ధ్వంసం చేసినారు కదా. మానవత్వం లేదా ఈ ప్రభుత్వానికి? ఇంత కిరాతకంగానండి? అంతే కిరాతకంగా గిరిజనుల భూములు గుంజుకునే ప్రయత్నం చేశారు లగచర్లలో. పద్ధతి లేదా? ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చింది మీరు, కాంగ్రెస్ ప్రభుత్వం. ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల రైతులు నష్టపోకూడదు, ప్రజలు నష్టపోకూడదు, అడెక్వేట్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత అది కాకుండా ప్రైవేట్ సంస్థలకి ల్యాండ్ కనుక ఇప్పించాలని అన్నప్పుడు 80% మంది ల్యాండ్ హోల్డర్స్ ఎవరైతే ఆ ల్యాండ్ పోయే దాంట్లో 1000 ఎకరాలు తీసుకుందాం అనుకున్నారనుకోండి, దాంట్లో 100 మంది రైతులు ఉంటే 80 మంది రైతులు దానికి కన్సెంట్ ఇవ్వాలి. ఆ చట్ట ప్రకారం పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. పబ్లిక్ హియరింగ్ లేదు, చట్టం లేదు, చట్టాన్ని ఫాలో చేసేది లేదు. భయపెట్టడము, గుండాముఖలను పంపించి భయపెట్టడము, వాళ్ళు తిరగబడ్డ రోజున వాళ్ళని జైళ్ళ పాలు చేయడము, అగచాట్ల పాలు చేయడము, భయోత్పాతాన్ని క్రియేట్ చేయడము. ఆ భయోత్పాతం ఎంత దూరం అని అంటే అర్ధరాత్రి పూట ఆ ఊళ్ళ మీద ఎందుకు పడాలండి?
ముందేమో వాళ్ళందరిని అరెస్ట్ చేసి లోపల పెట్టినారు. మొగ వ్యక్తిగా అనిపిస్తే చాలు ఊళ్ళో అరెస్ట్ అవుతారనే భయం పెడితే మొగోళ్ళంతా ఎక్కడెక్కడికో పారిపోతే అర్ధరాత్రి ఓన్లీ పిల్లలు, వృద్ధులు, ఆడవాళ్ళు ఉన్న సమయంలో అర్ధరాత్రి పోవాల్సిన అవసరం ఏమర్పడింది? సో లగచర్లలో ఇది ఏంది? హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇక్కడికి టీంని పంపించింది, ఉమెన్ రైట్స్ కమిషన్ పంపించింది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు? ఈ కేసులు ఏంది? ఈ భయోత్పాతం ఏంది? ఈ భయంకర పరిపాలన ఏంది? తర్వాత ఈ రకమైన ప్రచారం ఏంది? పోలీసుల్ని ఇట్లా దుర్వినియోగపరచడం ఏంది? ఈ క్రైమ్ పెరగడం ఏంది? ఆలోచించాల్సిన అవసరం మనకు ఉన్నదండి. ప్రతి ఒక్కళ్ళకు ఉన్నది. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ దట్ కన్సర్న్ నవ్ అండ్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఉన్నది ఇవాళ. ఇప్పుడు భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య అనేది కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అంటారా మీరు? కాకపోతే ఇంకా వేరే ఏముందండి? వారి చేతిలో పోలీసు వ్యవస్థ పెట్టుకొని చెయ్యండి అయ్యా, మీరు మీ పోలీసుల మీద మీకు నమ్మకం లేదు, మీ లోకల్ పోలీస్ మీద నమ్మకం లేకుండా సిఐడి ఇన్వెస్టిగేషన్ జరగాలని ఉన్నట్టు ఒక మంత్రి, సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్. లెట్ ద మినిస్టర్ హూ హ్యాస్ దట్ పోర్ట్ఫోలియో రిజైన్. నీ తోటి మంత్రి నిన్ను ఆక్షేపిస్తున్నాడు, నువ్వు రిజైన్ చేయాలా? పొలిటికల్ ప్రూడెన్స్ అనేది ఏదైనా ఉంటే రిజైన్ చేయాలా? ఎవరండి ఇవాళ హోంమంత్రి? స్వయంగా ముఖ్యమంత్రి గారే హోంమంత్రి. మీ కింద పనిచేసే పోలీస్ వ్యవస్థ మీద వారికి నమ్మకం లేదు. మీరైనా తప్పు కావాలా, వారన్నా తప్పు కావాలి. ఒకవేళ మీకు రాజకీయ విలువలు ఉన్నాయి, చాలా గొప్ప రాజ్యాంగం పట్టుకొని మీ నాయకుడు తిరుగుతూ ఉంటాడు, విలువల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. మరి మీకు నిజంగా విలువల మీద నమ్మకం ఉంటే మీరు మీ కలీగ్ ఎవరైతే ఉన్నారో ఈ రకమైన ఆరోపణలు మీ మీద చేస్తున్నారో, ఈ పోలీసులు సరిగా లేరు కాబట్టి మీరు సిబిసిఐడి అని అంటారు. పోలీసులు ఎందుకు సరిగా లేరు? మీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీసులు సరిగా లేరా? ఆలోచన చేయండి. మీరు చేసి మీరన్నా రిజైన్ చేయండి, లేకపోతే వారినన్నా తీసేయండి, యాక్షన్ తీసుకోండి. అట్లీస్ట్ టేక్ సమ్ స్టెప్స్ టు షట్ హిస్ మౌత్ ఇఫ్ హీ ఈజ్ రాంగ్. ఇదే మీ బిజినెస్ కాదండి, ఇది కాంగ్రెస్ పార్టీ బిజినెస్ కాదు. గవర్నెన్స్ ఈజ్ గవర్నమెంట్ ఫర్ ఎవ్రీబడి. ఇష్టానుసారంగా మేము వాడుకుంటాము, ఇష్టానుసారంగా మేము దీన్ని ఉపయోగించుకుంటాము. దిస్ ఈజ్ నాట్ యువర్ ఓన్ ప్రాపర్టీ. దిస్ ప్రాపర్టీ అండ్ దిస్ ద సిస్టమ్, దిస్ ఈజ్ ఏ వ్యవస్థ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఇన్ దిస్ స్టేట్. ఈ డ్రామాలు ఎక్కడ తీసుకుపోవాలనుకుంటారు? ఈ డ్రామాలతో జనాన్ని అంటే పరిపాలన అనే దానికి ఒక గౌరవం లేకుండా చేసినారు. పోలీసుల ముందు జరిగిన వాటి మీద కంప్లైంట్లు వేస్తే వాటి మీద చర్య దిక్కులేదండి ఈ రాష్ట్రంలో. ఒక కౌన్సిలర్ని పోలీసుల ముందే అక్కడ లోకల్ ఎమ్మెల్యే దౌర్జన్యంగా తీసుకుపోతుంటే ఇల్లందులో ఒక కంప్లైంట్ ఫైల్ చేసినారు. ఆ కంప్లైంట్ వేసింది మాజీ ఎమ్మెల్యే. 10 సార్లు డీజీపీ దగ్గర పర్మిషన్ అడిగినాము, లోకల్గా పని జరగట్లేదండి, వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేయట్లేదు. బహుశా రవిగుప్తా గారు అప్పుడు డీజీపీగా ఉన్నారు. 10 సార్లు అడిగినాం మేము, అపాయింట్మెంట్ ఇవ్వండి, మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇట్లా జరగకూడదండి మీరు. నో, వాళ్ళు పనిచేయరు. హైయర్ అఫీషియల్స్ దాని మీద ఫిర్యాదును స్వీకరించారు. ఎవరి సొమ్మండిది? ఈ వ్యవస్థలు మీ అబ్బసొమ్మ ఏమన్నా? అందుకనే ఏమంటున్నానంటే, తప్పు చేసేవాడే ఎదుటోళ్ళ మీద దుమ్ము పోస్తూ ఉన్నాడు. ప్రశ్నించకుండా ఉండేదానికోసం, వాయిస్ని సప్రెస్ చేసేదానికోసం. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే, ఒకప్పుడు వీటన్నిటి మీద కొట్లాడి పోరాడి గుర్తింపు వచ్చిన నాయకులు, మేధావులు, వాళ్ళ మౌనం. ఇవాళ వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉన్నారు,
కమిటీలలో పెద్ద పెద్ద కమిటీలలో మెంబర్లు అయినారు, ప్రభుత్వం దగ్గర నుంచి పారితోషికాలు తీసుకుంటున్నారు. అంటే దానికి లీగల్గా వచ్చే పారితోషికాలు తీసుకుంటున్నారు. ప్రజల మీద జరిగే దౌర్జన్యాలను పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు. దౌర్జన్యం లేనప్పుడు మంచి జరుగుతున్న క్రమంలో వచ్చే ఏదైతే కొన్ని అంటే మీకు ఎక్సెసివ్ రీసోర్సెస్ లేనప్పుడు కొంతమందిని కొన్ని సెక్షన్స్ని ఒకేసారి అన్ని సెక్షన్స్ని తృప్తిపరచలేరు. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ప్రయారిటైజ్ చేస్తారు. ఆ ప్రయారిటైజ్ చేసిన క్రమంలో కొంచెం లేట్ అయితే కూడా భరించలేని అడ్డగోలు విమర్శలు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఆ రోజుల్లో విమర్శలు చేసిన ఈ మేధావులంతా ఇవాళ ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే నోరిపట్లేదు. అది ఈ సమాజానికి చేటు. ఇవాళ మేధావులు ఆలోచన చేయాలి. కొత్త మేధావులు రావాల్సిన అవసరం ఉన్నది. మేధావుల్ని సమాజం యొక్క సమస్యలు, వాటి ఆవశ్యకత మేధావుల్ని తయారు చేస్తుంది. ఇక నాయన మీరేం చేయలేరు, మిమ్మల్ని జనం నమ్మరు. నిన్నటిదాకా మేధావులుగా చలామణి అయ్యి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళతో మీరు ఇవాళ జతగట్టినారు. ప్రజల ప్రాణాలు తీస్తున్నా కానీ, ప్రజల మీద తప్పుడు కేసులు పెడుతున్నా కానీ, కళ్ళెదుట దోపకం జరుగుతున్నా సరే, కళ్ళెదుట దుర్మార్గంగా ఇండ్లు కూలగొడుతున్నా కానీ, కళ్ళెదుట ఈ దుర్మార్గంగా వల్నరబుల్ సెక్షన్స్ యొక్క ప్రాపర్టీస్ని గుంజుకుంటున్నా కానీ మాట్లాడని మీ మేధావులు మీరు ఉన్నా సచినా ఒకటి. ఎస్ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.